మంది జీవనోపాధి కోల్పోయి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారు ఉచితంగా 50 కేజీల బియ్యాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే 50 కేజీల బియ్యం ప్రతి ఒక్కరికి ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కాకుండా భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమానంగా వచ్చాయని మేము అనుకున్నాం. అలాంటిది కొంతమందికి 25 కేజీలు కొంతమందికి 50 కేజీలు ఇవ్వడం అనేది సరికాదని అందులోని దళితులమైన మేము అందరితో పాటుగా సమన్వయం కోరుకుంటున్నాం. మూలపేట గ్రామంలో 3 రేషన్ షాపులు ఉన్నాయి. 3 రేషన్ షాపుల్లోని ఈ రోజు మేము ధర్నా కొనసాగించడం జరుగుతుంది. ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరికి సమన్వయం కోరుకుంటున్నాం. ఇంతకుముందు తుఫాను కారణంగా అప్పుడే ఎలాగైతే సమన్వయం చేశారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అన్ని కులాల వారికి సమన్వయం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం.